నేను మీ జగడాల జాదవ్ తోటి మోతవారి ముచ్చట. అందరికీ నమస్కారం అండి. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కార్యకర్త ఎండి సైఫ్. ఈరోజు ఈ ఎన్నికలలో, కార్పొరేషన్ ఎన్నికలలో అందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, మరి కరీంనగర్ సంబంధించినటువంటి ఇది పార్లమెంట్ ఎన్నికలు కాదు, ఎమ్మెల్యే ఎన్నికలు కాదు, ఇది జస్ట్ కార్పొరేషన్ ఎన్నికలకు అందరు ఆగం పడుతున్నారు, ఆగం పట్టిస్తున్నారు. మరి కరీంనగర్ జిల్లాలో కొన్ని పార్టీలో బదిలీ అవుతున్నారు. ఈరోజు గులాబీ కుటుంబంలో ఉండి, గులాబీ పార్టీలో ఉండి పని చేసుకుంటూ గత 5 సంవత్సరాల కార్పొరేటర్లు పదవి అనుభవించి వాళ్లకు మంచి అనుభవాలు ఇచ్చినటువంటి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మరి అందులో ఉండి మంచి ఎదిగినటువంటి నాయకులని ఈరోజు కరీంనగర్ అధిష్టానం దృష్టికి వాళ్ళు పార్టీ మారి బీజేపీకో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ కరీంనగర్ జిల్లాలో ఏం జరుగుతుంది, ఎందుకు పార్టీ బదిలింపులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని, మరి ఎందుకు ఇలాంటి విచారణలు వస్తుందని కేటీఆర్ గారి దృష్టికి ఎందుకు పోతలేదు, కేసీఆర్ గారి దృష్టికి ఎందుకు పోతలేదు? మరి గతంలో ఉన్నటువంటి ఉద్యమ కార్యకర్తలు ఉన్నారు, ఉద్యమంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి వాళ్లకు ఈరోజు అవకాశం రాకుంటే భారతీయ జనతా పార్టీ వైపు హస్తం గుర్తు వైపు చూస్తున్నారు. మరి వారు ఈరోజు కరీంనగర్ ఏఐఎంఐఎం పార్టీలో పదవి అనుభవించినటువంటి కార్పొరేటర్లు, కొన్ని డివిజన్ కార్పొరేటర్లు కూడా ఈరోజు ఎంఐఎం నుంచి రిఫార్మ్లు రాకుంటే బీఆర్ఎస్ పార్టీకి వెల్కమ్ చెప్పినాం. చాలా మంచిది, ఇది ఆలోచన, బీఆర్ఎస్కి బలం పెరుగుతుంది. కానీ అన్యాయం చేయొద్దు, గెలిచే పార్టీకి టికెట్ ఇవ్వాలి, గెలిచే వ్యక్తికి ఇవ్వాలి. కరీంనగర్లో కరీంనగర్ 20వ డివిజన్ కానీ, కరీంనగర్ 7th డివిజన్ కానీ దీని మీద మొత్తం దృష్టి సాధిస్తున్నది అధికార పార్టీలు. మరి పార్టీ ఈరోజు ఇండిపెండెంట్ 7 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈరోజు ఉన్నారు. వాళ్ళు నామినేషన్లు వేసిర్రు, ప్రజల దగ్గరకు పోయి నాకు టికెట్ వస్తుందని వాళ్ళు ఊహాగానాలు పెట్టుకుంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నిద్రపోతుందా? ఎవరికో ఒకళ్ళకు టికెట్ కేటాయించి బరిలోకి దించాలని ధైర్యం మీకు లేదా కాంగ్రెస్ పార్టీకి అంటున్నాను. 20 డివిజన్లో మాడంపల్లి లక్ష్మీనారాయణ గారు నాకు టికెట్ వస్తుంటాడు, హస్తంపురం మారుతి గారు నాకు వస్తుందంటారు, హస్తంపురం రమేష్ గారు నాకు వస్తుందంటారు, మీసాల మల్లేశం గారు నాకు వస్తుందంటారు. ప్రజల్లో దుష్టు ప్రచారాలు చేసుకుంటున్నారా, మీరు గెలుపు ప్రచారం చేసుకుంటున్నారా? కొంచెం ఆలోచన చేయాలి అభ్యర్థులు కూడా. మేము ఒకటే అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ 20 డివిజన్ మీద మొత్తం నిఘా పెట్టండి, సర్వే చేయండి, మంచి వ్యక్తికి కూడా టికెట్ ఇవ్వండి. మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ కార్పొరేటర్ ఏదుల రాజశేఖర్ గారు ఉన్నారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజశేఖర్ గారు ఈరోజు అభివృద్ధికి మంచి పని చేసుకొని ఈరోజు ప్రజల దగ్గరకు ఓటుకే అడిగే హక్కు అనేది ఉంది కాబట్టి ప్రజలను తిరుగుతున్నారు. మరి హౌసింగ్ బోర్డు కాలనీకి గతం నుంచి ఉన్నటువంటి మేమందరం కూడా టికెట్కి ఆశిస్తున్నాం కూడా మాకు మా కమలాకరణ గారు, కేటీఆర్ గారు అధిష్టానం ఒకటే చెప్పింది, బిడ్డ మీరు పార్టీకి సపోర్ట్ చేయండి, రేపు భవిష్యత్తులో మీకు ఏ అవకాశం వచ్చినా కూడా మీకు కాదని చెప్పమన్నట్టు జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజలకు మీరు ఈ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని ప్రజలని దుష్ప్రచారాలు చేస్తున్నారు కాంగ్రెస్ సంబంధించినటువంటి కొందరు నాయకులు. దయచేసి జిల్లా ఇన్ఛార్జీలు ఎవరైతే తుమ్మల నాగేశ్వర్ గారు కావచ్చు, మరి కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు కావచ్చు, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం గారు కావచ్చు, మరి అందరూ కూడా ఈ 20 డివిజన్ మీద నిఘా పెట్టి ఈ 20 డివిజన్లో ఎవరకు టికెట్ ఇస్తున్నారో కనీసం మీరే ఆలోచించని చేసుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మళ్ళోసారి చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నుంచి బదిలిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్లోకి వస్తున్నారు. కరీంనగర్ కమలాకరణ గారికి నేను దయచేసి ఒకటే అంటున్నా అన్న, బీఆర్ఎస్ పార్టీలో మీరు ప్లీజ్ దయచేసి దాన్ని కాపాడండి, దాన్ని కాపాడి గెలిచే క్యాండిడేట్లకు బీఫామ్లు ఇవ్వండి. తప్పని పరిస్థితుల్లో మరోసారి గులాబీ ధనం ఈ కరీంనగర్ జిల్లాలో కార్పొరేటర్ నగరంలో ఇక్కడ 21 డివిజన్లో మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, చల్లా హరిశంకర్ గారు పోటీ చేయబోతున్నారు. మరి 21 డివిజన్ నుంచి మా చల్లా హరిశంకర్ గారు కూడా గెలుపు విజయం సాధ్యమన్న ఖాయమే. తప్పని పరిస్థితుల్లో 24 గంటల ఆ 21 డివిజన్ కూడా పనిచేసి మేయర్ అభ్యర్థికి పంపిస్తాం. మీ డిప్యూటీ మేయర్ గారు ఆ డివిజన్ ఎట్లా అభివృద్ధి చేశారో ఈ 21 డివిజన్ని కూడా అలాగే అభివృద్ధి చేస్తారని నేను ప్రజలకు చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు ఎంఐఎం మళ్ళీ చెప్తున్నా, ఎంఐఎం పార్టీ నుంచి ఆల్మోస్ట్ సీనియర్ 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి మన అలీభాయ్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఫేరోజ్ భాయ్ గారు,
మరి ఇంకా ముందు కార్పొరేటర్లు బీఆర్ఎస్లోకి వచ్చిర్రు, వాళ్ళకి ఆల్మోస్ట్ వెల్కమ్. కానీ కష్టపడిన వాళ్ళకు తప్పకుండా ఏఐఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ఏ కావచ్చు, తప్పన పరిస్థితిలో వాళ్ళ కడుపు మీద కొట్టద్దు. వాళ్ళకు అధికారం ఉంటే 5 సంవత్సరాలు పరిపాలిస్తే మళ్ళీ వాళ్ళకు పిలిచి టికెట్ ఇచ్చి ఆశీస్సులు చేపియాలని విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ. మీ పేరు? నా పేరు కరీంనగర్ ఎండి సాహిబ్. నేను హౌసింగ్ బోర్డు కాలనీ. గత బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలుగా ఉంటూ 20 సంవత్సరాలుగా ఉంటూ పనిచేసుకుంటూ వచ్చిన ఎక్కడ కూడా నేను పదవికి ఆశించలేదు. కేవలం నా పరిస్థితిలో నేను కార్యకర్తనే భావిస్తూ కేవలం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ముఖం చూస్తేనే ఇప్పటిదాకా పనిచేస్తున్నాం. మాలాంటి కార్యకర్తలని అధిష్టానం ఎందుకు పిలిపిస్తలేదు అని నేను క్వశ్చన్ ఇస్తున్నా. జై తెలంగాణ.